అంటే కర్రపుల్ల ఒకటి పెట్టుకొని నాతో ఆట ఆడుకుంటాడు, నా జీవితం పరిహాసాస్పదంగా మారిపోద్ది, నేను నలుగురికి నవ్వుల పాలైపోతాను. ఇంత బతికి ఈడి చేతిలో నవ్వుల పాలవ్వడం ఎందుకని ఆ పక్షురాజు ఏం చేస్తుందో తెలుసండి, తనకై తానే ఎగిరి ఎట్లాగో శక్తి కూడగట్టుకొని ఎలాగో బలాన్ని కూడగట్టుకొని వెళ్ళి కొండ చర్యల్లో దాక్కుంటుందంట. ఆ కొండ చర్యల్లో వెళ్ళిపోయి ఏం చేస్తుంది అనంటే బలవంతాన తన నోటితో ఆ బలముగా బలపడిపోయి బరువెక్కిపోయిన ఆ ఈకలన్నీ తన నోటితో తన్ని పీకి పడేస్తుంది అంటండి. తనకు తెలుసు ఏ ఈక బలపడిపోయినందువలన తను ఎగరలేకపోయిందో, ఏ ఈక తనను ఎగరనివ్వకుండా అడ్డుపడుతుందో, ఏ ఈక అంటే ఏ అనుభవము తనకి అడ్డుబండగాను ఆటంకంగాను మార్చబడి తనని నవ్వుల పాలు చేస్తుందో తనకు తెలుసు.